హలో ఫ్రెండ్స్, ఒక సిస్టర్ అడిగారండి ఫ్రాకులకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ కుచ్చు కింద వస్తుందక్క ఫినిషింగ్ నీట్గా రావట్లేదని. దానికోసం బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలాగా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి చెప్తాను. చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. హాయ్ అండి, ఈరోజు నేను లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేశానండి. దీనికి సంబంధించిన సైడ్ జాయిన్ టిప్పు బొటిక్ లెవెల్లో ఎలా ఉంటుందో చెప్తాను. బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, ఓకేనా. హ్యాండ్ లూజ్ ఒకటి మార్కింగ్ వేసేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. 7 ఇంచులు హ్యాండ్ లూజు. తర్వాత ఆర్మ్ లూజ్ చూడండి, ఇది 7 ఇంచులు మార్కింగ్ వేసేసుకోండి. పెద్ద సైజ్ అండి ఇది. 7 ఇంచులకి మార్కింగ్ వేసుకోండి, రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూడండి. ఇలా పట్టేసుకుని క్రాస్గా షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు 9:30 పాతొక 10 వరకు అనమాట. పాతొక 10 తీసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత వచ్చేసి కింద వరకు వచ్చేసేయండి. నడుము లూజ్ ఎంత ఉందో అంతవరకు వచ్చేసేయండి. ఇక్కడికి రాగానే అక్కడి నుంచి పైన 2 లేయర్స్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఉన్న మొత్తానికి 4 లేయర్స్ని కలుపుకుంటూ ఒక 4 ఇంచుల వరకు ముందుకు వచ్చేయండి, ఓకేనా. కలుపుకుంటూ 4 ఇంచుల వరకు ముందుకు వచ్చేయాలి. వచ్చిన తర్వాత మనం సైడ్కి కట్స్ పెడతాం చూసారా, అలా కుట్టాలన్నమాట. చెప్తాను చూడండి. బయటకు వచ్చేసాను ఫస్ట్. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ స్టిచ్ వేద్దాం. ఇలాగా వేరువేరుగా చేసేసేయండి, ఓకేనా. నేను చెప్పేది అర్థమవుతుంది కదా. ఇలా సపరేట్గా చేసేసేయండి. మనం లైనింగ్ క్లాత్ని వదిలేయాలన్నమాట. లైనింగ్ క్లాత్ని వదిలేసుకుని ఇక్కడ ఒరిజినల్ క్లాత్ నుంచి ఎక్కడైతే మనం స్టాప్ చేసామో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది మీకు. అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇంకా ఓవర్లాక్ చేయకుండా ఫోల్డ్ చేసేస్తున్నాను. ఇలాగా చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నానో. ఇలా ఫోల్డ్ చేసేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా చాలా బాగా వస్తుంది సైడ్ జాయింట్. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయంటే ఇంకా లోపల ఓవర్లాక్తో పని ఉండదు అనమాట. ప్రతిదీ ఓవర్లాక్ చేసామనుకోండి కొన్నిసార్లు కూడా మనకి పోగులు బయటకు వస్తాయి. ఇలాంటివి అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. ఓవర్లాక్ కన్నా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అది గుచ్చుకునే క్లాత్లు అయితే ఓవర్లాక్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ కాటన్, పైగా స్మూత్ కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉండటం కోసం ఇలాగా నేనైతే ఫోల్డ్ చేసి కుడుతున్నాను. చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తానో అలాగా. ఇలా మొత్తం కూడా నీట్గా చూడండి. ఇలా లాస్ట్ వరకు కుట్టుకుంటూనే వెళ్ళిపోవాలి. ఇది ఒక లేయర్ కుట్టినట్టు, ఓకేనా. ఇప్పుడు లైనింగ్ని కూడా స్టిచ్ చేయాలి కదా మనం. ఇప్పుడు మళ్ళీ పక్క నుంచే రావాలన్నమాట. మనం ఎలాగైతే సైడ్ జాయింట్లు వేసుకుంటామో అలాగే రావాలి. ఇలా వచ్చేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగ స్ట్రైట్గా వచ్చేసేయాలి. ఇలాగా ఇలా తిన్నగా వచ్చేసి ఇంకా 4 ఇంచెస్ వరకు కిందకి వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేయాలో చెప్తాను చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసుకుని లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా చూడండి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఫినిషింగ్ నీట్గా రావడానికి. ఇప్పుడు నేను ఎలాగైతే ఫినిషింగ్ ఇచ్చానో అలా రావాలంటే నేను చెప్పినట్టు చేయండి. తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, అలా అన్నమాట. అయిపోయింది. చాలా బాగా వస్తుందండి. సైడ్కి ఇంకొక నేను మొత్తానికి 3 వేస్తున్నాను స్టిచ్చెస్. 3 స్టిచ్చెస్ వేస్తున్నాను. 3 స్టిచ్చెస్ వేస్తే వాళ్ళకి కరెక్ట్గా వస్తుంది. తర్వాత సైడ్కి ఇంకో స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి.
ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అంటే ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. కట్ చేసేసుకుని ఓవర్లాక్ చేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా నీట్గా వస్తుంది. రెండో సైడ్ కూడా అంతే. ఇప్పుడు మనం ఎలాగైతే కుట్టామో అలాగే అదే విధంగా రెండో సైడ్ కుట్టాలి. ఓపెన్ చేసి చూపిస్తాను మొత్తం రెడీ అయిన తర్వాత. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది. ముడతలు రావడం అవి ఏం ఉండదన్నమాట. ఇలా స్ట్రేట్గా హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, ఇంకా నడుము దాకా స్ట్రేట్గా వచ్చేసేయాలి. ఇలా పెట్టేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా వచ్చేసేయాలి. ఇలా స్ట్రేట్గా వచ్చేసి ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోయి నడుము లూజ్ వరకు వచ్చేయాలన్నమాట. నడుము లూజ్ వరకు ఇలాగా చూడండి. నేను ఎలాగైతే వస్తున్నానో అలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత 4 ఇంచులు ముందుకు వచ్చేసేయండి. 4 ఇంచుల వరకు ముందుకు వచ్చేసి ఒక 4 ఇంచుల వరకు 4 లేయర్ని కలిపేసుకోవాలి. ఇలాగా చూడండి. ఇక్కడ ఒక ఫిల్ట్ వచ్చింది కదా, అది కూడా పక్క పెట్టేయండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఫినిషింగ్ నీట్గా రాదు. అంతే, ప్రాబ్లం అంటే ఏమీ లేదు. ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట. చూడండి, ఇప్పుడు ఫస్ట్లో మనం ఎలాగైతే కుట్టామో అలాగే కుట్టేయాలన్నమాట. సపరేట్గా లేయర్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే, నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. అంతే ఫ్రెండ్స్, ఇలాగా మీరు స్టిచ్ వేశారంటే ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ సైడ్కి ఇంకో స్టిచ్ వేసేయండి. 2 వేయాలి కదా, రెండోది కూడా వేసేసేయండి. అలాగే సైడ్ నుంచి వేసుకుంటూ వెళ్ళిపోయి ఒరిజినల్ క్లాత్కి పక్కన పెట్టేసి లైనింగ్ క్లాత్ని స్టిచ్ వేయాలన్నమాట. ఇలాగ వెళ్ళిపోయి ఆ ఒరిజినల్ క్లాత్ లోపలికి తోసేసేయండి. ముందు చూపించినట్టు అలా చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది ఎలా ఉందో చూపిస్తాను చూడండి. చూసారా, ఇప్పుడు ఫైనల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూసారా, మంచిగా ప్లస్ గుర్తు కుచ్చుల కిందగా రాదనమాట. కుచ్చుల కింద అసలు రాదు, సైడ్కి చాలా నీట్గా వస్తుంది. స్ట్రైట్గా ఎక్కడ కూడా కుచ్చు రాలేదు. చూడండి, ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.